నా పేరు వచ్చేసి స్వాతి అండి. నా ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్. రామంతపూర్లో ఉంటాము. నేను వచ్చేసి ఈ కీళ్ళవాతం అనేసి పెయిన్తో సఫర్ అయ్యేదాన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి. నేను ఇంటి దగ్గర జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి నీకు రూమర్ ఆర్థరైటిస్ అని ఫైండ్ అవుట్ చేసినాక నాకు యాక్చువల్గా బాడీ మొత్తం జాయింట్ పెయిన్స్ ఉంటుండే, పడుకున్నా లేచినా ఇబ్బందిగా ఉంటుండే. మార్నింగ్ లేసే టైంలో కాళ్ళు చేతులు వెయిట్గా ఉండి ఫింగర్స్ బాగా పెయిన్గా ఉండేటివి. ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేటివి. ఇవన్నీ చాలా సఫర్ అయ్యాను నేను. ఈ జాయింట్ పెయిన్స్తో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకు వచ్చేసి 2 పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. 6వ తరగతి ఒక పాప, 1st క్లాస్ ఒక బాబు. వాళ్ళకి మార్నింగ్ వేసి స్కూల్కి ప్రిపేర్ చేయడానికి, కుకింగ్ చేసి వాళ్ళని రెడీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. జనరల్ ఫిజిషియన్ని కలిసినప్పుడు టెస్ట్లు చేయించి నాకు కొంచెం ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్నాయి, సో ఆర్థరైటిస్ డాక్టర్ని వెళ్ళి కలవండి అన్నారు. సో నేను నార్మల్గా ఆర్మీ పర్సన్ వైఫ్ని, మాకు ECHS ఉంటుంది. అక్కడికి వెళ్ళి కన్సర్న్ అవుతే వాళ్ళు కీమ్స్ సజెస్ట్ చేశారు. కీమ్స్కి వెళ్ళాక అక్కడ కన్సర్న్ అవుతే బ్లడ్ టెస్టులు అన్నీ చేశాక ఒక ఆర్థరైటిస్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు టెస్టులు చేసి నాకు రూమర్ ఆర్థరైటిస్ అనే డిసీజ్ ఉందని డిసైడ్ చేసి నాకు మెడిసిన్ స్టార్ట్ చేశారండి. సర్జన్ వచ్చి నాకు టెస్ట్లన్నీ చూసి నాకు రూమర్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం ఉంది అని చెప్పారు. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉందనేసి మెడిసిన్ ఇచ్చారు. అది నేను 6 నుంచి 8 నెలలు కంటిన్యూగా వాడాను. అందులో నాకు ఈ పెయిన్స్ సివియర్గా ఉండేసరికి నాకు స్టెరాయిడ్ అనేది 10 mcg సజెస్ట్ చేశారు. అది వేసుకుంటే పెయిన్స్ రిలీఫ్ ఉంటుండే. నేను రోజువారీ పని బాగా చేసుకునేదాన్ని. అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అది కొంచెం బ్రేక్ చేసి ఇలా కొన్ని రోజుల తర్వాత మార్నింగ్ 5 mg ఈవినింగ్ 5 mgగా కన్వర్ట్ చేశారు. అది వేసుకుంటేనే లేచి పని చేసుకోగలిగిన. తర్వాత మాత్రం అది వేసుకోకపోతే నెక్స్ట్ డే నేను ఇది పని చేసుకోలేని స్థితిలో ఉండేదాన్ని. అయితే ఈ స్టెరాయిడ్ అనేది బాడీని ప్రాబ్లంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి మెడిసిన్ లేకుండా వేరే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుందామని సర్చ్ చేశాము. న్యాచురోథెరపీ లేదా హోమియోపతి ఇలాంటి. ఈ నొప్పులతో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎక్కడికి నడవడానికి కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయ్యేటిది. పిల్లలను చూసుకోవడానికి ఇబ్బంది అయ్యేటిది. చాలా సఫర్ అయ్యాను. మా హస్బెండ్ వచ్చేసి ఈ స్టెరాయిడ్లు ఈ మెడిసిన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా చూద్దాం అనేసి ట్రై చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి ఒకసారి ఇక్కడ ఒక థెరపీ ఉంది వెళ్ళండి అని సజెస్ట్ చేశారు. అది సూజోథెరపీ. మా ఫ్రెండ్ వచ్చేసి సూజోథెరపీ ఉంటుంది ఇక్కడ, డాక్టర్ బాగా చూస్తారు. మీకు మెడిసిన్ స్టెరాయిడ్ వాడుతున్నావు కదా, ఇది హెల్త్కి మంచిది కాదు, ఒకసారి ఆ ట్రీట్మెంట్కి వెళ్ళు, నీకు మెడిసిన్ లేకుండా నీ పెయిన్ అంతా రిలీఫ్ అయ్యి నీకు హెల్తీగా అవుతావు అని సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉంది అనమాట. ఆ మదర్కి ట్రీట్మెంట్ ఇక్కడే సూజోథెరపీలోనే చేయించడం వల్ల ఆ ఆంటీకి ఏ మెడిసిన్ తీసుకునే అవసరం లేకుండా తను హెల్తీగానే ఉంది 1.5 ఇయర్ నుంచి. అది బిలీవ్ చేసి నేను ఈ ట్రీట్మెంట్కి వచ్చాను. సూజోథెరపీకి వచ్చి డాక్టర్ గారిని కలిసాక సార్ దగ్గరికి వచ్చే ముందు నాకు సివియర్గా నాకు ఈ చేతి ఫింగర్స్ పెయిన్, షోల్డర్, ఎల్బో, ఈ యాంకిల్, బ్రెస్ట్, నీస్, కాళ్ళు మొత్తం వాచిపోయి ఉండేవి. చాలా ఇబ్బందిగా వచ్చాను. కానీ సార్ దగ్గర వచ్చి 3-4 ట్రీట్మెంట్స్ తీసుకోగానే స్వెల్లింగ్ తగ్గింది, కొంచెం పెయిన్ రిలీఫ్ అయింది. వితౌట్ మెడిసిన్ కొంచెం బిలీవ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఉంటే సార్ సజెస్ట్ చేశారు. మెడిసిన్ కంప్లీట్గా కొంచెం తక్కువ చేసేసారు. మెడిసిన్ కంప్లీట్గా తీసుకోకుండానే నాకు కొంచెం బాడీ ఫ్రీ అయింది, వాకింగ్ చేయగలుగుతున్నా. ఈ పెయిన్స్ అన్ని కొంచెం రిలీఫ్ అయ్యాయి. ఈ థెరపీ బాగుందండి. ఈ ట్రీట్మెంట్ 15 సెషన్ అయిపోయే లోపు నా బాడీలో వచ్చేసి షోల్డర్ పెయిన్, నీ పెయిన్, ఫింగర్స్ పెయిన్, వీక్నెస్, ఈ నీ పెయిన్, స్వెల్లింగ్ అంతా తగ్గిపోయాయండి. మంచిగా నడుస్తున్నాను. ఈ ట్రీట్మెంట్ బాగుంది.
ఈ థెరపీ తీసుకోవడం వల్ల నాకు 13 జనవరి 2026 నుంచి కంటిన్యూ చేశాను. ఇప్పటికి 15 ట్రీట్మెంట్లు తీసుకున్నాను. ఈ ట్రీట్మెంట్లో 13 నుంచి 18 తారీఖు వరకు నేను స్టెరాయిడ్ కొంచెం వాడినాను. 18 తారీఖు నుంచి సార్ కంప్లీట్గా మెడిసిన్ స్టాప్ చేయించారు. ఓన్లీ ఎప్పుడైతే సివియర్గా పెయిన్స్ ఉంటాయో అప్పుడే పెయిన్ కిల్లర్ ఒక్కటి యూజ్ చేయమన్నారు. అది కూడా 1 పిల్లే అలా యూజ్ చేస్తూ ఉండగా ఇప్పుడు 15 సెషన్స్ తీసుకున్నాను. కంప్లీట్గా నేను స్టెరాయిడ్ ఆల్ మెడిసిన్ స్టాప్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రీ అయింది, ఆల్ పెయిన్స్ క్లియర్ అయ్యాయి. ఈ 15 సెషన్ల తర్వాత నాకు కంప్లీట్గా 80% క్యూర్ అయిపోయానండి. 20% కొద్దిగా ఈ ఫింగర్స్లో గ్రిప్ లేదు, అది మజిల్ స్ట్రెంగ్త్ పోయింది స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల అన్నారు డాక్టర్. సో ఫుడ్ కేరింగ్ రెస్ట్ వల్ల అది కవర్ అవుతుంది అమ్మా అన్నారు. వితౌట్ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు సివియర్గా కూర్చోవడానికి, లేవడానికి, నడవడానికి ఇబ్బంది పడినా ఇప్పుడైతే నడవగలుగుతున్నా, బాడీ కూడా ఫ్రీగా ఉంది, పెయిన్స్ కొంచెం రిలీఫ్ ఉన్నాయండి. ఈ ఫిజియోథెరపీకి వచ్చాక డాక్టర్ జిగ్నేష్ సార్ చాలా మంచిగా మాట్లాడారు. పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళని మీ పెయిన్ ఏం కాదమ్మా అనేసి సపోర్ట్ చేశారు. ఆయన మాటలు కూడా బాగా పెయిన్ కంటే మెంటల్గా కొంచెం రిలీఫ్ అయింది. మన ప్రాబ్లం ఏందో సార్ బాగా అండర్స్టాండింగ్ చేసుకొని మనకు రిలీఫ్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ నా పెయిన్స్ అన్నీ రిలీఫ్ చేశారు. కొంచెం మెంటల్లీ కూడా శ్రద్ధ బిలీవ్ వచ్చింది. డాక్టర్ బాగా చూశారు. ఇక్కడ ఫిజియోథెరపీ వచ్చేసి ఏంటంటే మన ఫింగర్స్లో మన బాడీలో ఉన్న నరాలన్నీ కాళ్ళు చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆ నరాలకి పాయింట్ చేస్తూ ఎక్కడ పెయిన్ ఉందో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ప్రెజర్ పాయింట్ పట్టుకొని సార్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఫిజియోథెరపీ అండి. వితౌట్ మెడిసిన్ చాలా బాగుంది. నా పర్సనల్గా నేను ఫీల్ అయిన ఈ ఫిజియోథెరపీ ఏంటంటే వితౌట్ మెడిసిన్ అంటే రాంగ్ ట్రీట్మెంట్లో వెళ్ళకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ పెయిన్ తెలుసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్ యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ వన్ ఫిజియోథెరపీ. ఫిజియో మాస్టర్ డాక్టర్ జిగ్నేష్ గోకాని సార్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. మీరు కన్సర్న్ అవ్వండి, ఎలాంటి పెయిన్ ఉన్నా కానీ సార్ ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ.